హోసన్నా 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 యేసయ్యా. జయకరమైన యేసునకు జయ జయ ధ్వనులు చేయుదము. జయకరమైన యేసునకు జయ జయ ధ్వనులు చేయుదము. చేతులలో ఖర్జూర మట్టలతో చేతులలో ఖర్జూర మట్టలతో జయప్రద ప్రవేశమును చేయ జయప్రద ప్రవేశమును చేయ యెరూషలేములో యెరూషలేములో. హోసన్నా 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 యేసయ్యా. హోసన్నా 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 యేసయ్యా. సాత్వికుడై మన యేసు గాడిద పిల్లను ఎక్కి సాత్వికుడై మన యేసు గాడిద పిల్లను ఎక్కి రారాజుగా రానున్న దావీదు తనయకు జయము. రారాజుగా రానున్న దావీదు తనయకు జయము. సర్వోన్నతమైన స్థలములలో జయము. సర్వోన్నతమైన స్థలములలో జయము. హోసన్నా 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 యేసయ్యా. హోసన్నా 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 యేసయ్యా. చెట్ల కొమ్మలతో దారిని చదును చేసిరి దయగలవారై. చెట్ల కొమ్మలతో దారిని చదును చేసిరి దయగలవారై. యేసు వెంట రాగా పవిత్రమాయెను ఆలయము. యేసు వెంట రాగా పవిత్రమాయెను ఆలయము. ప్రార్థన మందిరముగా చేసెను ఆ ప్రభుడే. ప్రార్థన మందిరముగా చేసెను ఆ ప్రభుడే. హోసన్నా 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 యేసయ్యా. హోసన్నా 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 యేసయ్యా. జయకరమైన యేసునకు జయ జయ ధ్వనులు చేయుదము. జయకరమైన యేసునకు జయ జయ ధ్వనులు చేయుదము. చేతులలో ఖర్జూర మట్టలతో చేతులలో ఖర్జూర మట్టలతో జయప్రద ప్రవేశమును చేయ జయప్రద ప్రవేశమును చేయ యెరూషలేములో యెరూషలేములో. హోసన్నా 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 యేసయ్యా. హోసన్నా హోసన్నా హోసన్నా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా.
ప్రేమించేదా 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 ప్రాణమున్నంత వరకు ఈ మధ్యలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు ఈ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు ఈ మహిమలో చేరే వరకు సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా ప్రాణమిచ్చేదా యేసు రాజా నీకై ప్రాణమిచ్చేదా ప్రాణమిచ్చేదా యేసు రాజా నీకై ప్రాణమిచ్చేదా జీవించేదా 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 ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు అవును దేవా మట్టిలో చేరే వరకు ఎన్ని రోజులు జీవిస్తానో తెలియదు దేవా ఎంత కాలం బతుకుతానో తెలియదు దేవా జీవిస్తానంత కాలం నీకోసమే నేను జీవించాలి దేవా అయ్యా నాలో ఉన్నటువంటి వ్యసనాలను పాపాన్ని వదులుకొని నీ బిడ్డగా సాక్షిగా నీకోసం జీవిస్తాను దేవాని ఆ దేవునికి మాట ఇద్దాం ఆ దేవునికి మాట ఇస్తూ ఉండగా దేవుడు తన అభిషేకించుకున్నటువంటి గురువుల ద్వారా మనతో మాట్లాడబోతూ ఉన్నాడు ఆయన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట మనకు జీవాన్ని జీవనను కలగజేయబోతూ ఉంది ఈరోజు గురువులను అభిషేకించమని ఆయన ద్వారా మనకు కావలసినటువంటి బాధలను సమస్యలను తొలగించమని కావలసిన వరాలను దీవించమని ప్రసాదించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం హల్లెలూయా హల్లెలూయా రెండు చేతుల పైకి లేపి రెండు చేతుల పైకి లేపి దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం ప్రభువా నన్ను క్షమించండి నాలో ఉన్నటువంటి బాధలు నాలో ఉన్నటువంటి రోగాలను తొలగించండి దేవా సత్యమైనటువంటి వాక్యాన్ని జీవము కలిగినటువంటి వాక్యాన్ని బోధిస్తూ ఉండగా వింటున్నటువంటి నేను హల్లెలూయా 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 ఈరోజు మీరు అభిషేకించుకున్నటువంటి గురువులు ప్రభా మీ బిడ్డలతో మాట్లాడుతూ ఉండగా మీ సత్యమైనటువంటి జీవము కలిగినటువంటి వాక్యాన్ని బోధిస్తూ ఉండగా వింటున్నటువంటి హృదయాలను ప్రజ్వరిలింపచేయండి ప్రభువా ప్రతి అనారోగ్యాన్ని తొలగించండి దేవా ప్రతి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి దేవా కుటుంబంలో సమాధానాన్ని దయచేయండి ప్రభువా నూతన వివాహాలు జరుగును గాక ఉద్యోగాలు వచ్చును గాక ప్రమోషన్లు వచ్చును గాక నూతన గృహాలు నిర్మించబడును గాక నూతన బిజినెస్ ప్రారంభం అవును గాక ఈ మనవులన్నిటినీ దేవునికి సమర్పిద్దాం ప్రభువా నా హృదయంలో ఉన్న బాధ సమస్య పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాము ఆయన పాద సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ స్వస్థతను పొందుకున్నారు. We read in the word of God that everybody who sought him were healed. ఈ రోజు నువ్వు దేవుని పాద సన్నిధికి వచ్చావు కాబట్టి
అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి నిన్ను దేవుడు స్వస్థపరచబోతున్నాడు. And because you have come into the presence of the living God, the Lord is going to bring his healing upon you. ఈ రోజు నువ్వు దేవుని పాద సన్నిధికి వచ్చావు కనుక ఆయన నీ యొక్క హృదయాన్ని శాంతితో నింపబోతున్నాడు. Because you have come seeking the feet of the Lord, he is going to fill you with his peace. ఆయన పాద సన్నిధికి ఈ రోజు నువ్వు వచ్చావు కనుక నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భయాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఆత్మతో ఆయన నిన్ను నింపబోతున్నాడు. Because you have come seeking the face of the Lord, he is going to remove every fear from you and he is going to fill you with boldness. యేసు ప్రభువు అందరి దేవుడు వంటి వాడు కాదు. The Lord Jesus is not like any other God. ఆయన చెంతకు మనం వస్తే చాలు, ఆయన మనల్ని ఓదారుస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు. ఆయన వాగ్దానం ఇస్తున్నాడు, ప్రియమైన బిడ్డ, ఈ లోకములో నిన్ను అనాథగా విడిచిపెట్టను. When you come to him, he will comfort you, he will care for you, and he will take care of everything that belongs to you, and he will tell you that he will never leave you orphan. ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క ప్రాణికి జీవాన్ని ఇస్తున్నటువంటి దేవుడను నేను. ఈ యొక్క లోకములో శరీరం ఉన్న ప్రతి ఒక్క దానికి నేనే దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదాన్ని ప్రభు పలుకుతున్నాడు. And the Lord says that I have given life to everything on this earth, and behold, I am the God of all flesh. Is there anything too hard for me? మనతో సదాకాలము ఉండటానికై ప్రభువు దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించాడు. And the Lord has established the blessed sacrament in order to stay with us forever. ప్రతిసారి మనము దివ్య సత్ప్రసాద ప్రభు ముందు కూర్చున్నప్పుడు, And each time we sit at the feet of the blessed sacrament, ఆయన సన్నిధిలో మనము చేరినప్పుడు, and when we enter into his presence, ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. and he is with us. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు దేవుడు అనగా సదాకాలము మనతో ఉన్నటువంటి దేవుడు. He is Emmanuel God, meaning to say he is a God with us all the time. ఆయన ఈ రోజు నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను తొలగించబోతున్నాడు. And the Lord is going to remove every trouble in your life today. మనతో సదాకాలము ఉండటానికై ఆయన మనందరి పైన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. And in order to be with us all the time, the Lord is pouring out his spirit upon us. ఆత్మ స్వరూపుడగు దేవుడు మనపైన దిగి వచ్చినప్పుడు మన జీవితము మారిపోతుంది. And when the spirit of the Lord comes upon us, our lives will be transformed. ప్రతిసారి దివ్య సత్ప్రసాద ప్రభు ముందు మనం కూర్చొని, ప్రభువా నీ యొక్క ఆత్మతో నన్ను నింపుము దేవా అని అడిగినప్పుడు ఆయన ఆత్మతో మనల్ని నింపుతాడు. Every time we sit before the blessed sacrament and ask the Lord and tell him, Lord, fill me with your spirit, the Lord will surely fill us with his spirit. ఆయన ఆత్మతో మనము నూతనీకరించబడతాం. And we will be renewed by the Holy Spirit. దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నట్లయితే సాతానుడు మనల్ని జయించలేడు. And if the spirit of the Lord dwells in us, the enemy cannot overcome us. దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నట్లయితే ప్రతి ఒక్క దుష్ట శక్తి నీ ముందు మోకరిస్తుంది. And when the spirit of the Lord is dwelling in you, every evil power has to bow down before you. ప్రభువు వాగ్దానం ఇస్తున్నాడు, నీలో ఉన్నటువంటి ఆత్మ లోకములో ఉన్నటువంటి ఆత్మల కంటే గొప్పది. And the Lord says that the spirit who is residing in you is greater than the spirits of the world. ఈ రోజు ఆత్మ పరిశీలన చేసి చూడు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేదా? Today you have to self-conscious yourself and do a self-introspection whether the spirit of the Lord is dwelling in you or not. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఉన్నట్లయితే ఈ లోకములో ఉన్నటువంటి అన్ని ఆత్మల కంటే నీ ఆత్మ గొప్పది. And if the spirit of the Lord dwells in you, your spirit is powerful than any other spirits of the world. దేవుని యొక్క ఆత్మ శక్తితో మనము నింపబడినప్పుడు అసాధ్యము కానివి సాధ్యమవుతాయి. And when you are filled with the power of the Holy Spirit, impossibilities become possible. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భయము తొలగిపోతుంది. Every fear in us will leave us. దేవుని యొక్క ఆత్మతో మనం అందరము కూడా నింపబడాలి. And we all have to be filled with the Holy Spirit of ప్రభువు God. వాగ్దానం ఇస్తున్నాడు, The Lord promises us. సత్య స్వరూపి ఆత్మదేవుడు నీ పైన దిగి వచ్చినప్పుడు జరగబోయే విషయాలు ఆయన నీకు తెలియచేస్తాడు. When the spirit of truth comes upon you, he will reveal what is about to happen to you. ప్రతిసారి ఆయన సన్నిధికి వచ్చి మోకరించి కన్నీరు కార్చినప్పుడు ఆయన నీ యొక్క భవిష్యత్తును నీ ముందు బయలుపరుస్తాడు. Every time you come before the Lord, seek his face and pray unto him, the Lord will reveal your future to you. నీ కుటుంబం యొక్క భవిష్యత్తును నీకు బయలుపరుస్తాడు. The Lord will reveal your family's future to you. సత్య స్వరూపి ఆత్మ దేవుడు నీ పైన దిగి వచ్చినప్పుడు నీకు ధైర్యం కలుగుతుంది. When the spirit of truth comes upon you, you will receive boldness.
పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నువ్వు నింపబడినప్పుడు నువ్వు దేనినైనా సాధించగలుగుతావు. When you're filled with the power of the Holy Spirit, you can accomplish anything in the world. నువ్వు పౌలు గారిలాగా చెప్పగలుగుతావు, నేను జీవించే ఈ జీవితం నాది కాదు, నాలో క్రీస్తు ప్రభువు ఉన్నాడు. And just like St. Paul, even you can say it is no longer I who live, but Christ Jesus who lives in me. దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడ్డామంటే పౌలు గారిలాగా మనము కూడా చెప్పగలుగుతాము, నా ప్రభువు అనుగ్రహించు శక్తితో నేను ఏ పనినైనా చేస్తాను. And if you are filled with the Spirit of the Lord, even like St. Paul, we can say, I can do all things through Christ who strengthens me. ఆయన అనుగ్రహించే శక్తితో నేను ఏ పనినైనా చేస్తాను. I can do anything through Christ who strengthens me. ఒకవైపు దుష్టుడు మాట్లాడతాడు, నువ్వు ఈ పనిని చేయలేవు. On one hand, the devil will tell you that you cannot do anything. ఈ రోజు గుర్తించు, దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడినట్లయితే ఆయన అనుగ్రహించే శక్తి ద్వారా నువ్వు ఏ పనినైనా చేయగలుగుతావు. But if you're filled with the power of the Holy Spirit, you can do anything and everything through the Spirit of God who is in you. విశ్వాసముతో ప్రభు ముందు లేచి నిలబడు. And you stand up in faith before the Lord. ఆయన వాగ్దానం ఇచ్చాడు, అంతిమ దినములలో నా ఆత్మను ప్రతి ఒక్కరి పైన నేను కుమ్మరిస్తాను. Because the Lord promised that on the last days I shall pour out my Spirit upon all flesh. ఆయన వాగ్దానం ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. And this promise belongs to everyone. అంతిమ దినములలో నా ఆత్మను ప్రతి ఒక్కరి పైన నేను కుమ్మరిస్తాను. I will pour out my Spirit upon all flesh on the last day. దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడినట్లయితే మనం మరణించిన మరలా మనకి పునరుత్థానం ఉంటుంది. When we are filled with the Spirit of God, even though we are dead, yet shall we live again. పౌలు గారు బోధిస్తున్నారు, ఏ ఆత్మ అయితే యేసు ప్రభువును పునరుత్థానముతో ఏ ఆత్మదేవుడైతే లేపాడో అదే ఆత్మదేవుడు నీ జీవితంలో ఉన్నట్లయితే నువ్వు మరణించినా నువ్వు తప్పకుండా నీకు కూడా పునరుత్థానం కలుగుతుంది. St. Paul says, if the spirit of him who raised Christ Jesus from the dead dwells in you, even the same spirit will bring resurrection into you. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఉన్నట్లయితే దేనినైనా మనం సాధించగలుగుతాం. When the Holy Spirit of God is upon you, you can do anything. పరిశుద్ధాత్మ దేవుడు శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని వీటన్నిటిని కూడా ఆత్మ ఫలములను మనకి ఇస్తాడు. And the Spirit of the Lord will give you peace, joy and his strength to you. లోకములో ఎవ్వరు నీకు పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఆనందాన్ని ఇవ్వలేరు. And nobody in the world can give you the joy which the Holy Spirit of God can give you. ఒక రోజు ఒక సహోదరి ఇక్కడికి వచ్చి సాక్ష్యం ఇస్తుంది. One day one sister came here and she testified like this. ఈ లోకమే శాశ్వతం అనుకొని లోకములో ఉన్నటువంటి అన్ని ఆనందాలు అనుభవించాలని ఆమె జీవితాన్ని లోకము కోసం జీవిస్తుంది. And she was living only for the world because she wants to experience all the pleasures of the world and living only for the world. లోకపూరితమైనటువంటి జీవితాన్ని సహోదరి జీవించింది. And she was living a worldly life. ఎంతో మంది వ్యక్తులతో సంబంధము ఈ సహోదరి కలిగి ఉంది. And this lady had relationships with many men. చాలా మందితో ఈ యొక్క సహోదరికి సంబంధం ఉంది. And she had relationships with many people. చివరిగా ఆమె అనుకుంది, జీవితంలో నేను అన్నిటిని కోల్పోయానని 10 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసింది. And she tried to commit suicide 10 times. ఆమె చివరిగా తెలుసుకుంది, ఈ లోకము నాకు ఆనందాన్ని ఇవ్వలేదు. And finally she knew that the world cannot give her any joy. లోకముల మనుషులు నాకు ఆనందాన్ని ఇవ్వలేరు. People of the world cannot give her any joy. చివరిగా ఆమె యేసు ప్రభు పాద సన్నిధికి వచ్చినప్పుడు ఆమె పాపములన్నిటిని కూడా ప్రభు చెంత ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆమెలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి దుష్ట శక్తుల ప్రభావం నుండి ఆమెకు విడుదలనిచ్చి దేవుని యొక్క ఆత్మశక్తితో ఆనందంతో ఆ సహోదరుని దేవుడు నింపాడు. And when she came to the feet of the Lord Jesus, she repented and cried for her sin, and the Lord delivered her from all the evil powers, and he has given her new life, filling her with the power of the Holy Spirit. ప్రపంచం నీకు ఆనందాన్ని ఇవ్వలేదు. The world cannot give you joy. ఈ లోకముల వ్యక్తులు నీకు ఆనందాన్ని ఇవ్వలేరు. The people of the world cannot give you this joy. ఈ లోకములో ప్రేమించటానికి, ప్రేమించబడటానికి మనం సృష్టించబడ్డాం. In this world we are created to be loved. వస్తువులను వాడుకొని వదిలేయటానికి వస్తువులను దేవుడు మనకి ఇస్తున్నాడు. And the Lord is giving us so many resources to use them. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాము,
మనుషులను వస్తువులాగా ప్రజలు వాడుకుంటున్నారు. But these days we see that people are using other people just like how they use things. మనల్ని వాడుకొని వదిలేస్తున్నారు. And they are using us and they are throwing us away. వస్తువులను ప్రేమిస్తున్నారు. And they are loving only things. ఎవరు యేసు ప్రభులాగా మనల్ని ప్రేమించలేరు. Nobody can love us like the Lord Jesus. ఎవరు మనకు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేరు. Nobody can give us the fullness of joy. యేసు ప్రభు మాత్రమే నీకు నిజమైన ఆనందాన్ని ఇవ్వగలడు. Only the Lord Jesus can give us that joy. ఆయన మాత్రమే నీ హృదయాన్ని శాంతితో నింపగలడు. Only He can fill your heart with His Spirit. యోహాను 14:27 ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. In John 14:27 the Lord says, నా శాంతిని నీకు ఇస్తున్నాను. I give you my peace. నేను ఇచ్చే శాంతి లోకములో నీకు ఎవ్వరు కూడా ఇవ్వలేరు. And no one in the world can give you the peace that I give you. నేను ఇచ్చే ఆనందాన్ని లోకములో నీకు ఎవ్వరు ఇవ్వలేరు. Nobody can give you the joy that I give you. నీ ఆస్తులు నీకు ఆనందాన్ని ఇవ్వలేవు. Your property cannot give you the joy. నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తులు నీకు ఆనందాన్ని ఇవ్వలేరు. The people whom you love cannot give you the joy. లోక సంబంధమైనది ఏది కూడా నీకు ఆనందాన్ని ఇవ్వలేదు. Nothing of the world can give you the joy. నేను నీకు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇస్తాను. I will give you the fullness of joy. ఈ రోజు నన్ను విశ్వసిస్తే నిన్ను సంపూర్ణమైన ఆనందముతో నీ హృదయాన్ని నింపుతాను. Today if you believe me, I will fill you with fullness of joy. ఈ రోజు నువ్వు నాకు మొరపెడితే నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భయాన్ని నేను పారద్రోలుతాను. Today if you call upon the Lord will deliver you from every fear that is haunting you. అడుగు నీకు ఇవ్వబడును. Ask and you shall receive. తట్టుడు తెరవబడును. Seek and you shall knock and it shall be opened for you. వెతుకు దొరకబడును. Seek and you shall find. మత్తయి సువార్త 7:7 ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. In Matthew's Gospel chapter 7 verse 7 the Lord says, అడిగిన ప్రతి ఒక్కడికి ఇవ్వబడును. every person who asks will receive. ఈ రోజు ప్రభువుని అడుగు, ప్రభువా నా హృదయాన్ని నీ యొక్క ఆనందంతో నింపు. Today you ask the Lord, fill my heart with your joy. నీ శాంతితో నన్ను నింపుము దేవా. Fill me with your peace. ఎన్నో సార్లు ప్రభువా జీవితంలో పడిపోయాను, ఓడిపోయాను, భయపడుతున్నాను దేవా, కలవరపడుతున్నాను, ఆందోళన పడుతున్నాను దేవా అని ప్రార్థించు. You tell the Lord and tell him, Lord, so many times I'm filled with worry, anguish, fear, Lord. ఎన్నో సార్లు ప్రభువా నా జీవితాన్ని ముగించాలని ప్రయత్నం చేశాను. Lord, so many times I tried to end my life. So many times I have come to the end of the road. అనేక సార్లు నా జీవితంలో చివరి పయనంలోనికి వచ్చేసినాను అనుకుంటున్నాను ప్రభువా. ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చావయ్యా, నేను జీవిస్తున్నాను కనుక నువ్వు తప్పకుండా జీవిస్తావని యోహాను 14:19 వాగ్దానం ఇచ్చినటువంటి దేవా. But Lord, you promised us in John's Gospel chapter 14 verse 19 that you will all the time be with us, Lord, and you will never leave us orphan. నేను జీవిస్తున్నాను కనుక నువ్వు తప్పకుండా జీవిస్తావు. Because I live, you shall live also. నువ్వు మరణించవలసినటువంటి అవసరం లేదు. You don't have to die. కృంగిపోవలసినటువంటి అవసరం లేదు. You don't have to be in anguish. కలవరపడవలసినటువంటి అవసరం లేదు. You don't have to be troubled. యోహాను 14:1 ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. In John 14:1 the Lord says, కలవరపడవద్దు, let not your heart be troubled. నీ తండ్రిని విశ్వసింపుడు, Believe in the Father. నన్ను కూడా నువ్వు విశ్వసించు. Believe also in me. నువ్వు నా ఆత్మతో నింపబడతావు. You will be filled with my spirit. ఈ రోజు ప్రభువుని విశ్వాసంతో ప్రార్థించు, ఆయన నీకు జీవితాన్ని ఇస్తాడు. Today you ask the Lord in faith, he will give you life. ఆయన నీకు నిత్య జీవితాన్ని ఇస్తాడు. He will give you eternal life. లోకములో ఎవ్వరు నీకు నిత్య జీవితాన్ని ఇవ్వలేరు. Nobody in the world can give you eternal life. లోకములో ఏ దేవుడు నీకు నిత్య జీవితాన్ని వాగ్దానం ఇవ్వలేదు. No God in this world has promised you eternal life. యేసు ప్రభువు మాత్రమే నిత్య జీవితాన్ని ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. Only the Lord Jesus promised that he would give you abundant life. నేను నీకు జీవితాన్ని ఇవ్వటానికి, నిత్య జీవితాన్ని ఇవ్వటానికి లోకానికి వచ్చానని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. The Lord promised and said, I have come to give you life in all its abundance. నువ్వు ఆయన్ని విశ్వసిస్తే ఆయన నీ హృదయములో జీవనదిని పారింపచేస్తాడు. If you believe in the Lord, he will make the rivers of living water flow into you. నీ హృదయములో జీవనది ప్రవహిస్తుంది. The rivers of living water is flowing inside you. యోహాను సువార్త 7:37 ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. In John's Gospel chapter 7 verse 37 the Lord says, దాహముతో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నా చెంతకు వచ్చి మీ దాహాన్ని తీర్చుకోండి అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. every person who is thirsty should come to me and should satisfy themselves. ఈ రోజు నువ్వు దేని కోసము దాహము కలిగి ఉన్నావు? Today what is that you are hungering for? ప్రభు పిలుస్తున్నాడు. The Lord is calling you. Jesus is calling you today. యేసు ప్రభువు నిన్ను ఈ రోజు పిలుస్తున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. He is calling you.
దాహముతో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నా చెంతకు వచ్చి దాహాన్ని తీర్చుకొని ప్రభు పిలుస్తున్నాడు. The Lord wants every one of you to come to Him and to satisfy your thirst. ఆకలిగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నా చెంతకు వచ్చి నీ యొక్క ఆకలిని తీర్చుకొని ప్రభు పిలుస్తున్నాడు. The Lord says everybody who is hungry should come to me and fulfill their hunger. నా చెంతకు వచ్చినట్లయితే నీ ప్రతి సమస్యను తొలగిస్తానని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. The Lord promises that if you come to Him, He will take care of all your problems. నిన్ను ఆశీర్వదించడానికి లోకానికి వచ్చాను ప్రభు పిలుస్తున్నాడు. I have come into this world to bless you. నిన్ను దీవించటానికి ఈ లోకానికి వచ్చాను. I have come in the world to bless you. నిన్ను బలపరచటానికి ఈ లోకానికి వచ్చాను. I have come into this world to strengthen you. నిన్ను జీవింప చేయటానికి ఈ లోకానికి వచ్చాను. I have come into this world to make you live. నీ కుటుంబాన్ని లేవనెత్తడానికి ఈ లోకానికి వచ్చాను. I have come into this world to raise up your family. నీ దుఃఖాన్ని ఆనందంగా మార్చటానికి ఈ లోకానికి వచ్చాను. I have come into this world to turn your sorrows into joy. నీ కష్టాన్ని ఆనందంగా మార్చడానికి ఈ లోకానికి వచ్చాను. I have come into this world to turn your hard work into joy. నీ రోగాన్ని స్వస్థపరచడానికి ఈ లోకానికి వచ్చాను. I have come into this world to heal your sickness. నన్ను విశ్వసించు. Believe in me. నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. Nothing is impossible for Luke me. 1:37 we read nothing is impossible with God. లూకా సువార్త 1:37 చదువుతున్నాము. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. There's nothing impossible with God. ఆయనను మరలా తల ఎత్తుకొని తిరగటానికి ఆయన నీకు శక్తినిస్తాడు. It is the Lord Himself who will give you the power to raise your head and walk again. ఎంతో మంది నీకు శత్రువులు ఉన్నప్పటికీ ఆయన నిన్ను ముందుకు నడిపిస్తాడు. Even though there are so many enemies around you, the Lord Himself will make you to go ahead. 10,000 మంది శత్రువులు నిన్ను చుట్టుముట్టినా నీకు ఏమీ జరగదు. Even though 10,000 people surround you, nothing is going to happen to you. ఆయన ప్రేమించు వారి చుట్టూ దేవదూతల శిబిరాన్ని దేవుడు నిర్మిస్తాడు. Because the people who love the Lord Himself will give His angels charge over them. ఆయన మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. He is not a God who will fail His promise. నువ్వు ప్రేమిస్తే ఆయన్ని ప్రేమిస్తే నీ చుట్టూ ఎల్లప్పుడూ దేవదూతల శిబిరాన్ని ఆయన నిర్మిస్తాడు. If you love the Lord will build a fortress of His angels around you. 34వ కీర్తన 7వ వచనంలో 91వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తున్నాం ఆయన ప్రేమించే వారి చుట్టూ ఎల్లప్పుడూ దేవదూతలు కావలి కాస్తారు. In Psalm 34:7 and in Psalm 91:10, the people who love the Lord, the angels of the Lord will surround them. ఆయన నీ హృదయములో ఆయన దేవదూతల్ని పంపించి నిన్ను సంరక్షించటము మాత్రమే కాదు నీ హృదయములో జీవ నదిని ప్రవహింప చేస్తాడు. The Lord will not only protect you with His angels, but the Lord will make His living waters to flow out of you. యేసయ్య సమరయ స్త్రీతో చెప్తున్నాడు. The Lord is speaking to the woman of Samaria. ఈ నీటిని తాగిన వాడు మరలా దప్పిక అవుతుంది. Those people who drink this water shall thirst again. కానీ నేను ఇచ్చిన నీటిని తాగిన వాడు ఎన్నటికీ దప్పిక కొనడు అని ప్రభు చెప్తున్నాడు. But the Lord says, those who drink the living waters that I give shall never thirst again. విశ్వాసముతో ఆత్మదేవుడిని మన హృదయములోకి ఆహ్వానించుకుందాం. So today with faith we are going to invite the Spirit of the Lord into our hearts. ప్రభువా నా హృదయములో జీవజల నదిని ప్రవహింప చేయమయ్యా. Lord, make the living waters to flow into my heart. నువ్వు లేకుండా నేను జీవించలేను దేవా. I cannot live without you, Lord. ఆత్మలో శాంతి లేదయ్యా. There is no peace in my heart. అనారోగ్యముతో బాధపడుతున్నానయ్యా. I am struggling with sickness, Lord. ఒంటరితనముతో ఏడుస్తున్నాను దేవా. I am crying with loneliness, Lord. ఎంతో మంది నమ్మిన వారు నన్ను విడిచిపెట్టారు దేవా. Many people in whom I have trusted have forsaken me, Lord. అలసి సొలసి చివరకు నీ చెంతకు వచ్చానయ్యా. Lord, I have been burdened and yes, so have come to you. నా హృదయములో జీవజల నదిని ఈ రోజు ప్రవహింప చేయము దేవా. Lord, today make the rivers of living water flow into me. జీవ నదిని నా హృదయములో ప్రవహింప చేయము దేవా అని ఈ రోజు ప్రార్థించు. Today pray to the Lord and tell Him, Lord, make the rivers of living water flow. అందరూ చప్పట్లు కొట్టు. ప్రభువా నా హృదయంలో జీవజల నదిని ప్రవహింప చేయము యేసయ్యా. నువ్వు లేకుండా నేను జీవించలేను దేవా. నువ్వు నాకు కావాలయ్యా. నీ ఆత్మ నాకు కావాలి దేవా అని విశ్వాసంతో ప్రార్థించు. Everybody clap your hands and tell the Lord, Lord, without you I cannot live in this world. Without you I cannot do anything, Lord. Please fill me with your living waters. You ask the Lord today. యేసు
నా యేసు. యేసు యేసు నా యేసు. ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయా. నీ శ్వాసను నీ శక్తితో లేపుమయ్యా. నీ శ్వాసను ఊది, నీ శక్తితో నింపుమయ్యా. శరీర వాంఛలన్నీ నాలో నశింపచేయుమయా. శరీర వాంఛలన్నీ నాలో నశింపచేయుమయ్యా. నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయ్యా. నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. యేసు యేసు నా యేసు. యేసు యేసు నా యేసు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేతులను పరలోకము వైపు ఎత్తి విశ్వాసముతో స్తుతించు. ప్రభువా, జీవజల నదిని నా యందు ప్రవహింపచేయుము దేవాన్ని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, My dear brothers and sisters in Christ Jesus, ఈరోజు మనమందరము రెండు ముఖ్యమైన విషయములను చూడబోతున్నాం. today all of us are going to look at two important things. మొట్టమొదటిగా యేసు ప్రభువు యెరూషలేములోకి ప్రవేశించడాన్ని చూడబోతున్నాం. First of all, we are going to see how the Lord Jesus entered into Jerusalem. రెండవదిగా యేసు ప్రభువు యొక్క వారములు అనుభవించినటువంటి శ్రమలను చూడబోతున్నాం. And secondly, we are going to meditate what all sufferings the Lord Jesus has undergone this week. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినట్లయితే If we read the word of God, జన్మించటానికి యేసు ప్రభుకి స్థలము లేదు. there was not even a place for the Lord Jesus to live. దేవాలయములో చట్ట ప్రకారము బలి సమర్పించటానికి కూడా ఆయన దగ్గర అతని యొక్క తల్లిదండ్రుల దగ్గర సరిపోయినటువంటి కానుకలు లేవు. Even according to the law, the parents of the Lord Jesus did not even have proper offering to offer in the temple. ఈ లోకములో ప్రభు జీవించినప్పుడు అతను చెల్లించడానికి పన్ను లేదు. And when the Lord Jesus was living in this world, he did not even have money to pay the taxes. ఎక్కటానికి వాహనము లేదు. He did not have any vehicle to climb. అయినప్పటికీ ప్రభువు ఈరోజు యేసుక్రీస్తు
విజయోత్సవముతో యెరూషలేములోకి ప్రవేశించడానికి మనం చూస్తున్నాం. And still we see that the Lord Jesus has victoriously entered into the city of Jerusalem. దేవుని యొక్క కుమారుడు అయినప్పటికీ లోకములో అన్ని అతని పాదముల చెంత ఉన్నప్పటికీ వినయము కలిగి ఏమీ లేనటువంటి వ్యక్తిలాగా యేసు ప్రభు జీవించాడు. Even though the Lord Jesus is the Son of God and created the whole world, still he lived as if he owned nothing in this world. ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, The creator of the whole universe, ఏమీ లేకుండా ఈ లోకంలో జీవించాడు. he lived in this world as if he owned nothing. మన కోసమే అన్నిటిని వదిలిపెట్టి ఆయన జీవించాడు. He forsook everything and he lived for us. ఈ లోకంలో గొప్ప గొప్ప కార్యాలు యేసయ్య చేస్తాడు. In this world the Lord has performed mighty things. కానీ విని ఎరుగినటువంటి అద్భుతాలు యేసయ్య చేశాడు. The Lord Jesus has performed miracles which no eye has seen, no ear has heard. యోహాను సువార్త 9వ అధ్యాయము 32వ వచనములో మనం చూస్తున్నాం. In John's Gospel chapter 9 verse 32 we see like this. ప్రపంచ ప్రారంభం నుండి నేటి వరకు ఎవడునూ పుట్టుగుడ్డి వానికి దృష్టిని ఇచ్చినట్లు విని ఉండలేదు. ఇక్కడ మనం చూస్తున్నాం, Here we read, యేసు ప్రభువు పుట్టు గుడ్డి వాడికి స్వస్థతనిస్తున్నాడండి. the Lord Jesus is giving sight to the man born blind. ఆ కాలంలో ప్రజల యొక్క విశ్వాసం ఏమిటంటే, ఒక వ్యక్తి అనారోగ్యంతో సృష్టించబడ్డాడంటే అతడు పాపము చేసి ఉండవచ్చు, లేకపోతే అతని యొక్క తల్లిదండ్రులు పాపము చేసి ఉన్నారని వారు భావించేవారు. The belief that these people had those days was, if somebody were born sick or blind, they would say either this person has committed some sin or his parents have committed some sin. పుట్టు గుడ్డివాడు అనేక సమస్యలతో బాధలతో జీవితాన్ని కొనసాగిస్తూ ఎందుకు జీవించాలి, ఎవరి కోసం ఈ యొక్క జీవితం అనేటువంటి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులలో యొక్క గుడ్డివాడు జీవిస్తున్నప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తిని తాకి ఆ వ్యక్తికి మరల దృష్టిని ప్రసాదిస్తున్నాడు. This man who was born blind, he was telling to many people, why should I live and why should I at all continue with this world? ఆ గుడ్డివాడు పలికే మాట ఏంటంటే, సృష్టి ఆరంభము నుండి ఏ దేవుడు పుట్టి గుడ్డివాని యొక్క కన్నులను తెరవలేదు, యేసయ్య మాత్రమే కార్యాన్ని చేశాడు. But then what he says is, nobody have opened since the creation of the universe, nobody have opened the eyes of the man who was born blind except the Lord Jesus. ఈ రోజు ఆ గొప్ప దేవుడు అసాధ్యము కాని వాటిని నీ జీవితంలో సాధ్యం చేయబోతున్నాడు. Even today the Lord is going to do the impossible things possible for you. వైద్యులు చెప్పి ఉంటారు, నీకు ఈ రోగము నుంచి నీకు స్వస్థత కలగదు అని చెప్పి ఉండవచ్చు. Doctors may have said that you will never be healed of this sickness. ఎక్కువ రోజులు నువ్వు బ్రతకవు అని వారు చెప్పి ఉండవచ్చు. They may have told you that you will not live long in this world. కానీ ఈ రోజు గుర్తించుకో, అసాధ్యము కాని వాటిని సాధ్యము చేయటానికై యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. But today remember, the Lord has come into this world to do the impossible things possible for పుట్టు you. గుడ్డివాని యొక్క కనులను తెరిచినటువంటి దేవుడు ఈ రోజు నీ యొక్క అంతరంగిక నేత్రములను తెరవబోతున్నాడు. Today the same Lord who has opened the eyes of the blind man is going to open your spiritual eyes today. అసాధ్యము కాని వాటిని సాధ్యము చేయబోతున్నాడు. And the Lord is going to perform the impossible things possible for you. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి జీవితాన్ని, నిత్య జీవితాన్ని ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. The Lord Jesus has come into this world to give life in all its abundance. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తున్నాము, నేనే పునరుత్థానాన్ని, నేనే జీవాన్ని, నన్ను విశ్వసించిన వాడు ఎన్నడూ మరణించాడు, నిత్య జీవితాన్ని కలిగి ఉంటాడని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. In John's Gospel chapter 11 verse 25 we read that I am the resurrection and the life, he who believes in me will never die but will have eternal life. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనములో మనం చూస్తున్నాము, సమరియా స్త్రీ పలుకుతుంది, ఆయన నేను చేసిన ప్రతి ఒక్క పనిని నాకు బయలుపరిచాడు. In John's Gospel chapter 4 verse 39 we see the woman of Samaria who was saying that he revealed everything that I ever did. నేను చేసిన ప్రతి ఒక్క పనిని ఆయన నాకు బయలుపరిచాడు. He has revealed everything that I ever did. ఆయనే లోక రక్షకుడని ఆమె విశ్వసించింది. ఆమెతో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన చెంతకు వచ్చి విశ్వసించారు. She believed that Jesus is the savior of the whole world, and all the people who were with her believed the same. నిత్య జీవితాన్ని ఇచ్చినటువంటి, నిత్య జీవితాన్ని మనకు ప్రసాదించేటువంటి దేవుడు, the Lord who has granted us his eternal life. మరణించినటువంటి లాజరును 4 రోజులు లాజరు సమాధిలో ఉంచబడ్డాడు. లాజరును పునరుత్థానముతో లేపినటువంటి దేవుడు,
The same Lazarus who was in the tomb for 4 days and the Lord Jesus resurrected him. పుట్టు గుడ్డివాని యొక్క నేత్రములను తెరిపించినటువంటి దేవుడు, And the Lord who has opened the eyes of the blind man. సమరయ స్త్రీ చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బయలుపరిచినటువంటి దేవుడు, The Lord who revealed the life of Samaria, that Samaritan woman who has done everything. లోక రక్షకుడైనటువంటి దేవుడు, The Lord who is the savior of the world. ఈ రోజు గాడిద పైన యెరూషలేము వెళ్ళటాన్ని మనం చూస్తున్నాం. Today we see that he is entering into Jerusalem riding on a donkey. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, If we see the book of Zechariah chapter 9 verse 9, సియోను కుమారి నీవు మిగుల సంతసింపుము, యెరూషలేము కుమారి నీవు ఆనందనాదము చేయుము. అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. అతడు జేతయు జయశీలుడునై విజయము చేయును. కాని వినయాత్ముడనై గాడిదపై ఎక్కి వచ్చును, గాడిద పిల్లపై ఎక్కి వచ్చును. ఇక్కడ వాక్కులో మనం చూస్తున్నాం, here in this word of God we see జకరియా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు, దైవ కుమారుడు గాడిద పైన ప్రయాణం చేస్తాడు అని జకరియా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. the prophet Zechariah already saw that the Lord Jesus, the King of Kings, is going to ride on a donkey. ఆయన శాంతివంతుడైన రాజు, He is a king of peace. లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి శాంతినిచ్చేటువంటి రాజు. He is a king who will bring peace to everybody. గాడిద యొక్క ప్రాముఖ్యతను మనం చూసినట్లయితే, If we see the importance of a donkey, గాడిద వినమ్రతకు గుర్తు, donkey symbolizes humility గాడిద వినయమునకు గుర్తు, and donkey symbolizes obedience. లోకములో లోకపూరితమైనటువంటి రాజులు గుర్రముల పైన వారి యొక్క అధికారాన్ని చూపిస్తూ ప్రయాణము చేస్తుంటే, దైవ కుమారుడు లోక రక్షకుడు గాడిద పైన ప్రయాణం చేస్తున్నాడండి. The kings of the world, when they are trying to show their power by riding on the horses, the King of Kings is showing his power by riding on a donkey. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాము, ధర్మశాస్త్ర బోధకులు వారు బోధించేవారు, ఏ రాజైనా సరే ఒక జంతువు పైన ఎక్కినట్లయితే ఆ జంతువు పైన మరొకరు ప్రయాణం చేయకూడదని వారు విశ్వసించేవారు. And in those days the people used to believe that if in case the king is traveling on certain animal, nobody else is supposed to use that animal. రాజు ప్రయాణము చేసే ఏ జంతువు పైనైనా ఇతరులు ప్రయాణము చేయరాదు. No matter what animal the king travels on, nobody else is supposed to travel on that animal. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము, అప్పటి వరకు ఎవ్వరు ఎక్కనటువంటి గాడిద పైన యేసు ప్రభువు గాడిద పైన ఎక్కుతున్నాడు, గాడిద పైన యెరూషలేముకు వస్తున్నాడు. That is the reason the Lord Jesus climbed on a donkey on which no other man climbed, and is coming on the donkey to Jerusalem. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభువుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. హోసానా హోసానా, దేవుని నామములో వచ్చువాడు మహిమపరచబడును గాక అని వారు స్తుతించారు. And all the people there, they were praising God and they were saying, Hosanna, Hosanna, let the name of the Lord be glorified. They were singing praises to the Lord. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, In Matthew's Gospel chapter 21 verse 5, మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనము, Matthew's Gospel chapter 21 verse 5. ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు, అతడు వినమ్రుడు, గాడిదపై భారవాహకమగు దాని పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడు అని సియోను కుమార్తెతో చెప్పుడు. మన ప్రభువు వినయము కలిగినటువంటి వాడు, వినమ్రుడు, గాడిదపై ఎక్కి యెరూషలేముకి రావటాన్ని ఈ రోజు మనమందరం కూడా ధ్యానిస్తున్నామండి. Our Lord Jesus is a humble man and is a meekest man, and today we are meditating that the Lord is climbing the donkey and is traveling. యేసు ప్రభు గాడిద పైన వస్తున్నప్పుడు ప్రజలు ఆయన ముందు వస్త్రములను పరుస్తున్నారు. And when the Lord Jesus is climbing on the donkey and coming, all the people were putting their clothes on the road. వస్త్రములను పరవటం అంటే అర్థం ఏమిటంటే, మనకన్నా గొప్పవాడు ఎవరైనా వచ్చినట్లయితే
అతని యొక్క గొప్పతనాన్ని చూపించటానికై మనం ప్రదేశాల్లో మనం ఏం చేస్తామంటే, ఎవరైనా గొప్ప వ్యక్తులు వస్తుంటే వారి ముందు రెడ్ కార్పెట్ ను మనం ఉంచుతాం. And these days, if in case there is some great personality who is coming, what we do is we put the red carpet for them. వస్త్రములను పరచుట అనగా వచ్చేవాడు మాకన్నా గొప్పవాడు, ఆయన ముందు మేము శూన్యము అని దానికి చిహ్నముగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన ముందు వస్త్రములను పరుస్తున్నారండి. And when they are putting their clothes on the road, that symbolizes that the person who is coming is much greater and deserves praise. మార్కు సువార్త 11వ అధ్యాయము In Mark's Gospel, chapter 11, 8వ వచనాన్ని మనం చదివినట్లయితే, if we read Mark 11 verse 8, మార్గమున చాలా మంది తమ వస్త్రములను పరచిరి, కొందరు పొలములోని చెట్ల రెమ్మలను తెచ్చి ఆ త్రోవన పరచిరి. మార్గములో చాలా మంది వస్త్రములను ఆయన ముందు పరుస్తున్నారు, కొంతమంది చెట్ల కొమ్మలను ఆయన ముందు పరుస్తున్నారు. ఎందుకంటే వచ్చేవాడు మాకన్నా గొప్పవాడు అని దీని ద్వారా వారు వ్యక్తం చేస్తున్నారు. and there are few people who have spread their garments on the road, and there are few people who have cut the branches of the tree and put them on the road, just to symbolize that the person who is coming is much greater than us. వారు స్తుతిస్తున్నారు. ఏ విధంగా స్తుతిస్తున్నారంటే, ప్రభువు పేరిట వచ్చునవాడు స్తుతింపబడును గాక అని వాళ్ళు పరుగుతున్నారు. And they began to praise God, saying, blessed is the one who comes in the name of the Lord. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనములో మనం చూస్తున్నాం. In John's Gospel, chapter 12 verse 13, we read like this. వారు ఖర్జూరపు మట్టలు పట్టుకొని యేసునకు ఎదిరేగి, జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, ఇజ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని ఎలుగెత్తి చాటిరి. హోసానా, హోసానా, దేవుని నామములో వచ్చువాడు దావీదు కుమారుడికి హోసానా, దావీదు కుమారునకు హోసానా, దేవుని నామములో వచ్చువాడు స్తుతింపబడునుగాక అని అక్కడున్నటువంటి ప్రజలు ఆయన స్తుతించారు. And all the people there began to sing Hosanna to the son of David, Hosanna to the son of David, and began to praise and worship the Lord. ఎంతో గొప్పగా అక్కడున్నటువంటి ప్రజలు ఆయన స్తుతించారు. And those people who were there were greatly praising the Lord. ఎంతో మంది, so many people, ఆసక్తితో ఆయనను చూడటానికి వచ్చారు. and so many people came there with great desire to see him. లాజరును పునరుత్థానముతో లేపిన దేవుణ్ణి చూడటానికి వచ్చారు. They have come to see a God who raised the dead Lazarus. పుట్టు గుడ్డివానికి స్వస్థతనిచ్చిన దేవుడిని చూడటానికి వచ్చారు. They have come to see the God who gives sight to the man born blind. అసాధ్యము కాని వాటిని సాధ్యము చేసేటువంటి వ్యక్తిని చూడటానికి వచ్చారు. They have come to see the Lord who does the impossible things possible. యోహాను సువార్త 12వ అధ్యాయము వచనములు 17 నుంచి 19లో మనం చూస్తున్నాం. In John's Gospel, chapter 12, verse 17 to 19, we read like this. సమాధి నుండి లాజరును వెలుపలకు రావించి వానిని మృతులలో నుండి పునరుజ్జీవుని చేసినప్పుడు ఆయన వెంట ఉన్నవారు సాక్ష్యము పలికిరి. ఆయన ఈ అద్భుత కార్యము చేసెనని విని జన సమూహము ఆయనను చూడబోయెను. అంతట పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నము ఎట్లు నిష్ఫలమయ్యనో చూడుడు, అందరూ ఆయన వెంటబడి పోవుచున్నారు అని చెప్పుకొనిరి. ఆ గొప్ప వ్యక్తిని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారండి. And the people came in great crowds to see this great person. గొప్ప అద్భుతాలు చేసే ఒక వ్యక్తిని చూడటానికి ప్రజలందరూ వచ్చారు. And all the people came to see the great miracles performed by this person. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఏదైతే జరగకూడదు అనుకున్నారు అదే అక్కడ జరుగుతుంది. And all the teachers of the law and the Pharisees, what they thought should not happen, exactly that was happening. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అంటున్నారు, ప్రపంచమంతా ఆయన వెంటబోతుంది. And all the teachers of the law and the Pharisees were saying the whole world is following them. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన వెంబడిస్తున్నారు. Everybody in the world are following them. ఎంత ఆయన్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నా మాకు సాధ్యం కావట్లేదు. Even though we are trying so hard to stop him, we are not able to stop. వారు
నిరుత్సాహపడుతున్నారు. and they were so discouraged. పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు కృంగిపోతున్నారు. And Pharisees and the teachers of the law were discouraged. ఏదైతే జరగకూడదు అనుకుంటున్నారో అదే జరుగుతుంది కాబట్టి వారు నిరుత్సాహపడుతున్నారు. They were so discouraged because what they thought should not happen was going on happening. రాళ్ళు కూడా ఎలుగెత్తి ఆయన గొప్పతనాన్ని చాటుతాయని ప్రభువు అక్కడ పలుకుతున్నాడండి. There the Lord says that even the stones will cry out to praise God. యేసు ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు, ప్రజలు మౌనముగా ఉన్న రాళ్ళు సైతము నన్ను స్తుతిస్తాయి, నా నామాన్ని మహిమపరుస్తాయని ప్రభు పలుకుతున్నాడు. The Lord says that even though the people keep quiet, yet the stones will cry out. మనము వాక్యంలో చదువుతున్నాము, 3 గంటల సమయంలో యేసయ్య శిలువ మీద మరణిస్తున్నాడు. And we know that we read in the Bible that around 3 o'clock he was crucified. అంటే 6 గంటల సేపు యేసయ్య శిలువ మీద నీ కోసం వేలాడుతున్నాడు. Meaning to say the Lord Jesus was hanging on the cross for 6 hours only for you. 1 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 6 గంటలు యేసయ్య శిలువ మీద నీ కోసం వేలాడుతున్నాడు. Not for 1 hour or 2 hours or 3 hours, but for 6 hours the Lord was hanging on that cross. ఆయనలో ఉన్న ప్రతి ఒక్క రక్తపు బొట్టును నీ యొక్క రక్షణార్థమే చిందిస్తున్నాడు. And he has shed all his blood, every drop of his blood only for you. నిన్ను దీవించటాన్ని, నీ శాపములను ఆశీర్వాదములుగా మార్చటానికై ఆయన అన్ని గంటలు శిలువ మీద వేలాడుతున్నాడు. And only to destroy every curse on you, the Lord is hanging on the cross. ఆయన దెబ్బల ద్వారా, గాయముల ద్వారా, రక్తము ద్వారా నీకు స్వస్థత. And today you can receive your healing through his blood, through his wounds and sufferings. ప్రతిసారి ఆయన శిలువ చెంతకు వచ్చినప్పుడు, ఆయన కార్చిన రక్తాన్ని నువ్వు చూసినప్పుడు, ఆయన గాయముల ద్వారా, దెబ్బల ద్వారా, రక్తము ద్వారా నీకు స్వస్థత. And every time you come to Jesus and look at his suffering, look at his wounds and his blood, through his wounds you will be healed. స్వస్థతను పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? Are you ready to be healed? ఆశీర్వాదాలు పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? Are you ready to be blessed? ఆత్మను పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? Are you ready to be filled with the Spirit of ఆశీర్వాదాలు God? పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? Are you ready to be blessed? నీ శాపములను ఆశీర్వాదములుగా మార్చటానికి సిద్ధంగా ఉన్నావా? Are you ready to turn your curses into విశ్వాసముతో ఆయన ముందు blessings? లేచి నిలబడు. Shall we all stand in his ఇది presence? అనుకూలమైన సమయము. This is the right time. ఇప్పుడు ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. Now the Lord is going to heal నిన్ను you. దీవించబోతున్నాడు. He is going to bless నిన్ను you. లేవనెత్తబోతున్నాడు. He is going to raise you. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. There is nothing impossible for the Lord. కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. Our God is a God who will raise up the downtrodden. 9వ కీర్తనలో 9వ వచనంలో మనం చూస్తున్నాము, In Psalm 9:9 we read, ప్రభువు పీడితులకు దుర్గము వంటి వాడు, the Lord is a stronghold of the oppressor. ఆపదలో ఉన్న వారికి ఆశ్రయ స్థానము వంటి వాడు. He is a refuge for all those who are troubled. ఈ రోజు నువ్వు ఆపదలో ఉన్నావు కాబట్టి ఆయన నీకు ఆశ్రయ స్థానము వంటి వాడు. And today because you are in trouble, the Lord is your refuge. ఆయన నీ యొక్క ఆపదను తొలగిస్తాడు. He will remove all your troubles. 34వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తున్నాము, In Psalm 34 verse 10 we read, దేవుని ప్రేమించే వారికి ఎలాంటి కొదవ ఉండదు. those who love the Lord will lack no good. సింహపు పిల్లల ఆహారములే కలమాడిన దేవుని ప్రేమించే వారికి ఎలాంటి కొదవ ఉండదు. The young lions may suffer hunger, but then those who trust in the ఈ Lord రోజు ఆ will ప్రభు lack ముందు no good. కన్నీరు కార్చు. Today cry out to God. ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా ఆయన ముందు కన్నీరు కార్చు. Whatever trouble and problem you have, you cry out to God. నువ్వు కన్నీరు కార్చితే తప్ప నీకు రక్షణ లభించదు. Unless you cry, you don't have any salvation. నువ్వు ఆయన ముందు ఏడిస్తే తప్ప నీకు ఆశీర్వాదాలు రావు. Unless you cry out to the Lord, you will not be blessed. ఎవ్వరి ముందు నువ్వు ఏడవద్దు. మనుషులని యొక్క ఏడుపుని చూసి హేళన చేస్తారు. No, you should not cry before any man, because the people of the world will only look at your tears and laugh at you. ఆ దేవుడి ముందు నువ్వు కన్నీరు కార్చు. You cry out before the Lord. యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుము దేవాని Lord, ప్రార్థించు. fill me with your spirit. నువ్వు లేకపోతే నేను జీవించలేనని ప్రార్థించు. I cannot live without you, Lord. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని ప్రార్థించు. I cannot live without you, Lord. అందరూ నన్ను విడిచిపెట్టారని ప్రార్థించు. Everybody have forsaken me. నేను ఏకాకినయ్యా అని ప్రార్థించు. I have become a lonely నేను person. దరిద్రుడని దేవాన్ని ప్రార్థించు. Lord, I am a forsaken person, Lord. కలవర పడవలదు, నీవు కలవర పడవలదు. కలవరపడవలదు, నీవు కలవరపడవలదు. యేసు నిన్ను వదిలిపెట్టరు, యేసు నిన్ను
పెట్టరు. ఆ యేసు నిన్ను వదిలిపెట్టరు. ఓ యేసు నిన్ను వదిలిపెట్టరు. ముళ్ళ మకుటం నీ కోసమే, రక్తమంత నీ కోసమే. ముళ్ళ మకుటం నీ కోసమే రక్తమంతా నీ కోసమే. పాపమంత సమర్పించు, నీ పాపమంత సమర్పించు. పరిశుద్ధునిగా అవుతారు. నీవు పరిశుద్ధునిగా అవుతావు. కాలవర పడవలదు, నీవు కాలవర పడవలదు. కాలవర పడవలదు, నీవు కాలవర పడవలదు. స్తుతించు, ప్రభుని స్తుతించు, హల్లెలూయాని స్తుతించు. స్వస్థత కావాలంటే, విడుదల కావాలంటే, ఆశీర్వాదాలు కావాలంటే, సంతానము కావాలంటే హల్లెలూయా, 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 పరిశుద్ధాత్మాగ్నిలో ప్రతి సాతాను శక్తి కాల్చివేయబడును గాక. యేసు నామములో దేవుని శక్తిని మీరు పొందుకొందరు గాక. పరిశుద్ధాత్మ అనుభూతిని పొందుకొందరు గాక. పరిశుద్ధాత్మ అనుభూతిని పొందుకొందరు గాక. పరిశుద్ధాత్మ దేవుడు మీ పైన దిగి వచ్చును గాక. యేసు నామములో మీకు స్వస్థత కలుగును గాక. ఏలిన వారు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించునుగాక. ఆమేన్.